అందరికీ వందనాలు. దేవాది దేవుని మహిమకు నా ఉన్నత మహిమ కలుగును గాక. ఎస్తేర్ ప్రేయర్ 3వ ఆత్మీయుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి శామ్యూల్ సండే స్కూల్ తరఫున ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. గతించిన సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడి మరొక సంవత్సరం ఇంటి రీతిగా ఆయన సన్నిధిలో ఇలాగా ఆనందించడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృపకై దేవాది దేవునికి రెక్కలేని వందనాలు తెలియజేస్తున్నాం. శామ్యూల్ సండే స్కూల్ ప్రోగ్రామ్ని ప్రారంభించుకుందాం. దేవుడు నిరాకారంలో ఈ సృష్టిని చేశాడని మీకు తెలుసా? అవునండి, నేను చెప్పేది అక్షరాల సత్యం. ఇప్పుడు మనం ఉంటున్న ఈ భూమి, చూస్తున్న ఆకాశం, త్రాగే నీళ్లు, ఇలా మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్క దాన్ని మీకు ఒక అద్భుతమైన విషయం తెలుసా? దేవుడు తన స్వరూపంలో మానవాన్ని కూడా నిర్మించారు. అంతేకాదండి, దేవుడు తాను సృష్టించిన ఈ సృష్టిని ఒక క్రమంలో సృష్టించారు. సృష్టి క్రమాన్ని మనకు తెలియజేయడానికి మన మధ్యలోనికి రాగసరణ వస్తుంది. అందరికీ వందనాలు. దేవుడు సృష్టిని 7 రోజులు సృష్టించారు. మొదటి రోజు వెలుగు, రెండో రోజు ఆకాశం, మూడో రోజు వాడిన నేల, భూమి, మొక్కలు, వృక్షాలు, నాలుగో రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఐదో రోజు చేపలు, పక్షులు, జలచరాలు, ఆరో రోజు జంతువులు, ఆదాము, ఏడో రోజు దేవుని విశ్రాంతి. దేవుడు అనుగ్రహించిన అమూల్యమైన నాణ్యత ఏమిటో మీకు తెలుసా? అవునండి, బైబిల్ గ్రంథాన్ని దేవుడు 40 మంది రచయితల ద్వారా ఆయా కాలాల్లో అనేక ప్రాంతాల్లో దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రాయించారు. బైబిల్ గ్రంథాన్ని 2 భాగాలుగా విభజించారు. వాటిని పాత నిబంధన మరియు కొత్త నిబంధనగా విభజించారు. ఇప్పుడు పాత నిబంధనలోని 39 పుస్తకాలను మనకు చెప్పడానికి మన మధ్యానికి సుహన వస్తుంది. అందరికీ వందనాలు. పాత నిబంధన: ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, దివ్యోపదేశ కాండము, యెహోషువ, నాయకులు, రూతు, ఒకటో సమూయేలు, రెండో సమూయేలు, ఒకటో రాజులు, రెండో రాజులు, ఒకటి వృత్తాంతము, రెండోది వృత్తాంతము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సమూయేలు, ప్రసంగి, పర్వగీతములు, యెషయా, ఇర్మియా, విలాపవాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జకర్యా, జబానీ, జకర్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ఇప్పుడు కొత్త నిబంధనలోని 27 పుస్తకాలను మనకు తెలియజేయడానికి మన మధ్యలోకి రిహానా వస్తుంది. అందరికీ వందనాలండి. న్యూ టెస్ట్మెంట్: మత్తయి, మార్కు, లూకా, యోహాను, ప్రస్తుత కార్యములు, రోమా, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసీ, 1 తెస్సలోనిక, 2 తెస్సలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీలకు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా, ప్రకటన. దేవుడు పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీయులకు మోషే ద్వారా వారి జీవన విధానము, ఆజ్ఞలు, నియమాలు, నిబంధనలు, అర్పణలు వాటిని గూర్చి దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ధర్మశాస్త్రం అనగా 5 కాండాలు కలిగిన గ్రంథం. వాటిని మనకు తెలియజేయడానికి మన మధ్యలోకి నిస్సి వస్తుంది. అందరికీ ప్రేమ. ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము,
ద్వితీయోపదేశ కాండము. ఆమె థ్యాంక్ యూ. ప్రేజ్ లార్డ్. దేవుడు ఇశ్రాయేలీయులను యాకోబు సంతానం ద్వారా 12 గోత్రాలకు విభజించారు. 12 గోత్రాలను మనకు చెప్పడానికి మన మధ్యలోనికి ప్రణవి వస్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రణవి. నేను ఈరోజు 12 గోత్రాల గురించి చెప్తున్నాను. రూబేన్, షిమ్యోన్, లేవి, జూడా, ఇస్సాకర్, యెబూలూన్, దాన్, నఫ్తాలి, గాద్, ఎఫ్రాయిం, మనష్షే, బెంజమిన్. థ్యాంక్ యూ. దేవుని మనం ఆరాధించినప్పుడు ప్రాముఖ్యంగా 10 ఆజ్ఞలు లోబడి జీవించాలని దేవుడు మోషేకు తన స్వహస్తములో రాసి 2 రాతి పలకలను ఇచ్చారు. 10 ఆజ్ఞలు మనకు తెలియజేయడానికి ప్రజ్ఞ మన మధ్యలోకి వస్తుంది. Praise the Lord. My name is Pragna. The 10 commandments in the Bible are: you shall not have any god before me. You shall not make any idol for yourselves. You shall not remember the Sabbath day to keep it holy. Honor your father, honor your mother. You shall not commit murder. You shall not commit adultery. You shall not say false witness on your neighbor. You shall not covet. Thank you. పాత నిబంధన కాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవారు. వారిలో కొంతమంది ప్రవక్తల పేర్లను మనకు తెలియజేయడానికి మన మధ్యలోకి సాధారణంగా వస్తుంది. పాతనిబంధనలోని 16 ప్రవక్తల పేరు: యెషయా, ఎర్మియా, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూమ్, హబక్కూక్, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ప్రైజ్ లార్డ్. పాత నిబంధన కాలం ముగిసిన తర్వాత 400 సంవత్సరాల పాటు దేవుడు మౌనంగా ఉన్నాడు. కానీ మనిషి ఏదోన్న తోటలో పోగొట్టుకున్న అధికారాన్ని మనకి తిరిగి ఇవ్వడానికి దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు ఆయన అనుగ్రహించారు. యేసయ్య మన కొరకు దీనుడిగా, శిష్యుడిగా కన్య మరియ గర్భమందు జన్మించారు. ఆయన జననం, మరణం, పునరుద్ధానం గూర్చి చెప్పబడిన పర్యభాగాల్లో 4 సువార్తలు. ఈ 4 సువార్తలు మనకు తెలియజేయడానికి మన మధ్య కృషి కావస్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. యేసయ్య తన సువార్త పరిచర్యలో భాగంగా కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. శిష్యులంటే యేసయ్యలాగా జ్ఞానం కలిగిన వారు కాదండి. చదువులేని వారు, పామరులను ఆయన పిలిచి పండితులుగా చేశారు. 12 మంది శిష్యుల పేర్లను మనకు తెలియజేయడానికి మన మధ్యలోకి దినేశం వస్తుంది. అందరికీ వందనాలు. నా పేరు దినేష్. 12 మంది శిష్యుల పేర్లు: పేతురు, ఆంద్రయ, యోహాను, యాకోబు, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, యూదా, సియోను. యేసయ్య ఒకరోజు కొండపైన ప్రసంగం చేస్తూ ఈ కాలంలో మనం ఆయనలా కలిసి ఆయనను కలిగి ఉంటే ధన్యతలను అనుగ్రహిస్తానన్నారు. ఆ ధన్యతలు మనకు చెప్పడానికి శాండీ అందరికీ ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం బైబిల్లోని ధన్యతలను తెలుసుకుందాం. ఆత్మల దీనులు ధన్యులు, దుఃఖపడే వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు.
ఎల్లప్పుడూ తండ్రికి ప్రార్థన చేసేవారు. తన తండ్రికి ఎల్లప్పుడూ విధేయత చూపించేవారు. మనలను కూడా తన వలె పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేయమన్నారు. పరలోక ప్రార్థన చేయడానికి మన మందిరానికి క్యాండీ వస్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోక నమ్మకమైన మా యొక్క తండ్రి, నీ నామం ప్రశ్నించుగాక, మీ రాజ్యం మాకు వచ్చుగాక, మీ చిత్రం పరలోకంలో నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చుగాక. మాకు కావలసిన అడిగిన ఆహారం మీ నాకు దయచేయండి. మీ అపరాధం చేసిన ప్రకారం మీ మాకు అపరాధం చేయించుండండి. ఎందుచేతనగానే రాజ్యం బరువు శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసయ్య ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి మన కొరకు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి ఎన్నో అవమానాలు పొంది కొరడ దెబ్బలు తిని కల్వరిలో సిలువపై వేలాడుతూ ఎన్నో అద్భుతమైన మాటలు పలికారు. ఆ 7 మాటలు మనకి తెలియజేయడానికి దాతర కోసం. అందరికీ ప్రైజ్ లార్డ్. సిలువలో కలిగిన 7 మాటలు. మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగదు కనుక వీరిని క్షమించు. రెండవ మాట, నేను నాతో కూడా పరదేశి అయి ఉన్నాను. మూడవ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యులు చూచి మీ తల్లి ఇదిగో నీ తల్లి అని చెప్పారు. నాలుగవ మాట, ఎలి ఎలి లామా సబక్తి. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఆరవ మాట, తప్పి కూర్చున్నాను. ఆరవ మాట సమాప్తమైనది. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించి ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం లోబడి ఆయన మార్గంలో కనుక ప్రయాణం చేస్తే ఫలాలు మనం పొందుకుంటాం. అవి నార్మల్ ఫుడ్స్ కాదండి, స్పిరిచువల్ ఫుడ్స్. ఆత్మ ఫలాలు ఎన్నో, అవి ఏమిటో మనకు చెప్పడానికి స్టీఫెన్ వస్తుంది. My name is Steven. And I am going to say about the fruit of Spirit: love, joy, peace, kindness, goodness, self-control, gentleness, forbearance. ఆయన రెండోసారి భూమి మీదకి రాబోతున్నారు. మొదటిగా గొర్రె పిల్లగా వచ్చిన ఆయన ఇప్పుడు సింహం వలె రాబోతున్నారు. అయితే ఆయన మొదటిగా ప్రాముఖ్యంగా కొన్ని సంఘాలు గురించి ప్రకటన గ్రంథంలో చెప్పారు. ఆ 7 సంఘాలు మనకు తెలియజేయడానికి రోజులు వస్తున్నాడు. ఏడు సంఘాల పేర్లు: ఎఫెసు, స్ముర్నా, పెర్గము,
గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఇంకా పిల్లలు సంఘంలోకి గట్టి వాక్యం చెప్పారు. దేవుడు వాళ్ళకి గట్టిగా నిర్మించాడు. తర్వాత ఈ వాక్యాలన్నీ తల్లిదండ్రులు చక్కగా నేర్పించారు. మీ అందరికీ కూడా ఆయన నేర్పిస్తున్నప్పుడు వందనాలు తెలియజేస్తారు. ఇప్పుడు సంగీత స్కూల్ టీచర్స్ పాటలు పాడతారు.